కాబట్టి శత్రువుతో మనం పోరాడాలంటే ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఐడియా వచ్చింది ఏంటి, మీ మీద ఏమైనా ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా 100 డయల్ చేయాలి. లేదు అంటే ఓకేనా 9, 10, 9, 8 అనే నెంబర్కి డయల్ చేయాలని మీకు అవేర్నెస్ వచ్చింది. అదే ఇంటికాడ ఉన్న వాళ్ళకు అవేర్నెస్ ఉండదు. కాబట్టి మీకు అందరికి కూడా కొన్ని చైల్డ్ రైట్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా కంపల్సరీ స్కూల్లో ఉండాలి. బయట ఎవ్వరు బేకరీలలో కానీ హోటల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు పని చేయొద్దు. అది మంచిది కాదు. చేసే వాళ్ళ యజమాని మీద కూడా ఆయన మీద కూడా కేసు పెట్టారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. అందరిని తీసుకుపోయి జైల్లో పెడతారు. కాబట్టి మీకు ఎక్కడైనా ఇలాంటి వాళ్ళు కనిపిస్తే వెంటనే నియర్లో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ రైట్ టు బి హెల్తీ. ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ పర్సనల్ హైజీన్ గురించి బాగా మీరు హెల్త్ కేర్ తీసుకోవాలి. ద రైట్ టు బి ట్రీటెడ్ ఫెయిర్లీ. ప్రతి ఒక్కరితో కూడా మీరు హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? అట్లా ఉంటేనే మీరు సేఫ్టీగా ఉండగలుగుతారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఏదో లింక్ ఓపెన్ చేస్తారు. లింక్ ఓపెన్ చేయగానే మనకి క్లిక్ చేయగానే ఆపోజిట్ వ్యక్తి దే మే బి వితౌట్ క్లోత్స్, దెన్ దే విల్ రికార్డ్ యువర్ వీడియో అండ్ దే విల్ బి బ్లాక్మెయిలింగ్ యూ. సో వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ అనేది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కంపల్సరీ కూడా మీరు చాలా అవేర్గా ఉంటేనే జరుగుతుంది. అంతేగాని అన్నోన్ లింక్స్ మీరు క్లిక్ చేయొద్దు. మీకు ఏ మాత్రం ఇబ్బంది కలిగినా కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు కొందరు చాక్లెట్స్ కూడా తింటా ఉన్నారు, డ్రగ్స్ కూడా చాక్లెట్ రూపంలో వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం తీసుకున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. చిన్న వయసులో మీరు వీటికి అలవాటు కావడం వల్ల మీ యొక్క హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇంకొకటి ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. ఏమని? ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ పొలిటీషియన్, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ స్పోర్ట్స్ పర్సన్. ఓకే, ఇంకా రకరకాలు ఉంటాయి కదా మీ అందరికి కూడా. ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ ఆర్టిస్ట్, సినిమా యాక్టర్ కావాలనుకుంటా ఉంటారు. ఓకేనా? ఇవన్నీ మన కళలు ఉంటాయి. కాబట్టి ఈ అన్నెసరీ థింగ్స్ వల్ల మీ యొక్క లక్ష్యం అనేది మీరు చేరుకోలేరు. కాబట్టి మీరు అందరూ కూడా చాలా అవేర్గా ఉండాలి. మీకు ఎలా మీరు ఎక్స్పర్ట్గా ఉంటుంది. కొందరు అంటారు, సార్ తెలుగు ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలుగా మీరు క్రికెట్ ఆడడానికి కానీ బయట గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు. అరే మీరు దుకాణంలో పోయి సిగరెట్ డబ్బా తీసుకురాపో, మందు కొనుక్కురాపో, వైన్స్కి వెళ్ళిపో అని చెప్తా ఉంటారు. అవునా కదా? బాయ్స్ ముఖ్యంగా పిల్లలతో ఆయన తెప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకసారి 2 సార్లు తీసుకొస్తారు. 3వ సారి ఏం చేస్తారు? వాళ్ళు ఆ సిగరెట్ డబ్బాలకి సిగరెట్ తీసుకొని తాగడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి కూడా మన చుట్టుపక్కల ఎగ్జాంపుల్ జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి, ఎవరు కూడా లోన్లీగా ఉన్న స్టూడెంట్స్ మనం గమనించాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. మరి ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ గురించి కూడా. చైల్డ్ మ్యారేజ్ అనేది చాలా చాలా సీరియస్ క్రైమ్ అని. 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరు కూడా పెళ్లి ఎగ్జాంపుల్ చూసినా మీరు, అతను ఏంది ఒక కానిస్టేబుల్ గవర్నమెంట్ జాబ్ అయింది కూడా 13 సంవత్సరాల అమ్మాయి 4 పెళ్లి చేసుకుంటాం. ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. మీరు అనుకోవచ్చు, సార్ మాకు జరగలేదు కదా, మాకేం కాలేదు కదా, మంచిగా అట్లుండదు. ప్రమాదము ఏ టైంలో ఎక్కడి నుంచి మనకు వస్తుందో మనకు తెలియదు. ముందుగా మనం దాని గురించి కనుక అవేర్నెస్ ఉంటే మీకు ఏమైనా ప్రమాదం జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ మీరు అందరూ కలిసి బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాడో ఎట్లా వాడగానే ఎట్లా పోతా ఉన్నారు. బస్సులో మీరు ఒక్కరు నైట్ ఉన్నారు, మీరు ఒక్కరి కొందరు డెస్టినేషన్ చేరుకుంటారు. ఆ టైంలో సడన్గా ఏమైనా జరిగింది అనుకో, మీరు ఏం చేయాలి? వెంటనే సెల్ ఫోన్ తీసుకొని 100 నెంబర్లు డయల్ చేయాలి. ఇది మినిమం మనకు చెప్పడం వల్ల వస్తుంది అన్నట్టు. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా ఆన్లైన్లో మీరు అనుకోవచ్చు, సార్ కంప్లైంట్ చేస్తే అంటే ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తే డైరెక్ట్ హైదరాబాద్ పోతుంది. హైదరాబాద్ నుంచి నియర్ బై పోలీస్ స్టేషన్కి వస్తుంది. అదే ఇక్కడ మీ స్టేషన్ దగ్గరికి వెళ్ళలేరు, మళ్ళీ భయపడతా ఉంటారు పోలీసులు అంటే. కాబట్టి మీరు ఆన్లైన్లో కనుక కంప్లైంట్ చేసిన అనుకో, వెంటనే వాళ్ళు దాన్ని ట్రేస్ చేస్తూ ఉంటారు. మీరు ఆ డేంజర్ నుంచి మీరు తేరుకోవచ్చు. ఆ మధ్యలో మీరు పేపర్లో చూసి ఉంటారు, నిర్భయ కేసు ఉంది కదా, దిశ కేసు హైదరాబాద్లో. ఆ అమ్మాయి అంతసేపు వాళ్ళ అక్కతోటి వాళ్ళ చెల్లెతోటి నియర్లీ ఒక 20 minutes, ½ an hour మాట్లాడింది. కానీ ఆమెకు 100కు డయల్ చేయాలన్నా ఆమెకు ఆ టైంలో ఆమె చేయలేకపోయింది అన్నట్టు. అనవసరంగా ఒక డాక్టర్ చనిపోయింది. కాబట్టి ప్రమాదం వచ్చినప్పుడే మనం చాలా షార్ప్గా తెలివిగా మనం బిహేవ్ చేయాలి. అప్పుడు ఆ ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు. మరి ఇంకొకటి, ఇందులో ముఖ్యంగా అమ్మాయి గర్ల్స్ ఉన్నారు కదా,
వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తూ ఉన్నారు. మా స్కూల్లో లాస్ట్ ఇయర్ జరిగింది కూడా. సెల్ఫ్ డిఫెన్స్ అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క లైంగిక దాడి అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే జరుగుతూ ఉంది. సార్ ఇంట్లో చెప్పినట్టు ఒక 80 ఇయర్స్ ఓల్డ్ పర్సన్, ఓకేనా, వేరే ఇంకోటి సోషల్ మీడియాలో వచ్చే అన్ని నిజం కాదు. ఈ మధ్యలో ఏఐ టెక్నాలజీ వచ్చింది కదా, ఆ ఏఐ టెక్నాలజీ తోటి అసలు నిజమైన మనిషి ఎవరో డూప్ మనిషి ఎవరో మనం గుర్తుపట్టలేకపోతా ఉంది. మనం సోషల్ మీడియాలో ఇవన్నీ చూసి ఏదో హైలైట్ అయిపోయి మనల్ని మనం పెద్ద ఊహించుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనందరం ప్రాక్టికల్గా ఉండాలి. నిజ లైఫ్లో నిజంగా ఉన్న వాటిని మనం నమ్మాలన్నట్టు, మన కళ్ళ ముందు ఉన్న వాటిని, ఓకేనా. ఇవన్నీ కూడా అలా చెప్పడం జరిగింది. Injuries especially in the దారుణంగా హత్య చేయడం జరిగింది. చూడండి, ఆ న్యూస్ మీరు చూసే ఉంటారు. కాబట్టి ఎక్కడ మనము నా క్లోజ్ ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, తెలుసా న్యూస్ ఏంటో? వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ న్యూస్?